తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం తైవాన్ సహా జపాన్ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. తైవాన్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ భూకంప పర్యవేక్షణ సంస్థ ప్రకంపనల తీవ్రతను రిక్టర్ స్కేల్పై 7.2గా పేర్కొంది. అమెరికా జియోలాజికల్ సర్వే దీన్ని 7.4గా వివరించింది. తైవాన్లోని హువాలియోస్ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరం 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యుఎస్జిఎస్ వెల్లడించింది. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక 5 అంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయింది. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయని సమాచారం. జపాన్లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకినావా ద్వీప సమూహంలో 3 మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని జపాన్ హెచ్చరించింది. భూకంపం సంభవించిన 15 నిమిషాలకు భారీ అలయోగినని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. మియాకో, యోయమా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్ తూర్పు తీరంలోని హువాలియోన్ పట్టణాన్ని తాకాయి.